ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్ కి చోటు అందుకే ఇవ్వలేదు. నమ్మలేని కారణం చెప్పిన కళ్యాణ్ రామ్. టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నటరత్న నందమూరి తారక రామారావు అంటే తెలుగునాట ఓ చరిత్ర. ఇప్పుడు ఈ చరిత్ర సినిమాగా వస్తుంది. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం కథానాయకుడు మహానాయకుడు అనే 2 భాగాలుగా రూపొందుతుంది. ఇందులో తొలి భాగం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఎన్టీఆర్ నట జీవితం రాజకీయ జీవితం రెండింటిని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. రెండవ భాగం ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నారు. ఇక వారాహి చలనచిత్ర సమర్పణలో ఎన్బీకేఎఫ్ ఫిలిమ్స్ నిర్మాణంలో వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో అగ్రశ్రేణి నటులు ఎందరో నటించారు. నందమూరి అభిమానులకు ఈ సినిమాతో ముందే సంక్రాంతి పండుగ వస్తుండగా ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కి క్యారెక్టర్ లేకపోవడంతో ఒకంత విచారం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఎన్టీఆర్ కూడా ఉంటే ఇంకా హైప్ వచ్చేదని అనుకుంటున్నారు. దీనిపై బాలయ్య క్లారిటీ ఇవ్వలేదు. అయితే హరికృష్ణ పాత్ర పోషిస్తున్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ చైతన్య రథానికి సారథిగా కనిపించబోతున్నారు. నిడివి కూడా ఎక్కువగా ఉంటుంది. రెండవ భాగంలో కనిపిస్తాడు. ఈ సినిమా ప్రమోషన్ ఓ భాగంగా ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి తనకు క్యారెక్టర్ ఇవ్వకపోవడంపై కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చాడు. బాలయ్య తారక్ల మధ్య అభిప్రాయ భేదాలు లేవు. విభేదాలున్నట్లు పుకార్లు ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ కి బాబాయ్ పిలిస్తేనే తమ్ముడు వచ్చాడు. ఈ సంఘటన చాలదని కళ్యాణ్ రామ్ ప్రశ్నించారు. తారక్ ఇప్పుడు స్టార్ హీరో. చిన్న పాత్ర వేస్తే అభిమానులు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. తమ్ముడికి తగ్గ పాత్ర లేనందున దర్శకుడు రోల్ ఇవ్వలేదు. ఇందులో బాబాయ్ పాత్ర ఏదీ కూడా లేదు. అందుకే తాతయ్య పాత్రను బాబాయ్ వేస్తున్నారు. మరి బాబాయ్ పాత్ర కూడా ఏదో చిన్న రోల్ గా కనిపిస్తుందే తప్ప పెద్దగా ఉండదు. బాబాయ్ పాత్రకే స్కోప్ లేదు. అలాగే తారక్ కి ఛాన్స్ రాలేదని కళ్యాణ్ రామ్ స్పష్టం చేశారు.